వెల్కమ్ టు ఆచార్య న్యూస్. శేషాచల అడవుల్లో భక్తులపై ఏనుగులు దాడి చేశాయి. ముగ్గురు మృతి చెందారు, ఇద్దరికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే గత కొన్ని సంవత్సరాల నుండి ప్రతి మహాశివరాత్రికి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంపై వైకోట నుండి శేషాచల అడవి ప్రాంతం ద్వారా తలకోన వెళ్లి శ్రీ సిద్ధేశ్వర స్వామిని దర్శించి శివరాత్రికి జాగారం చేసి వచ్చేవాళ్ళు. అలాగే నేడు మంగళవారం అర్ధరాత్రి నుండి అడవి ద్వారా తలకోనకు భక్తులు బయలుదేరి వెళ్తూ ఉండగా చీకటిలో దారి తప్పి ఏనుగుల కంటపడడంతో ఏనుగులు దాడి చేయడంతో ముగ్గురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరు గాయాల పాలయ్యారు. ఉర్లగట్టు పోడు అరుంధతి వాడకు చెందిన వంకాయల దినేష్, బుడుగుంటపల్లి పంచాయతీ కన్నిగుంట గ్రామానికి చెందిన తుపాకుల మనెమ్మ, బుడుగుంటపల్లి పంచాయతీ కన్నగుంట గ్రామానికి చెందిన తిరుపతి చంగల్రాయుడుగా పోలీసులు ముగ్గురిని గుర్తించి కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం శవాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. రెడీ చేసుకున్నా చిన్న కొడుకు పోతానమ్మా అన్నాడమ్మా. నా బిడ్డ నాయనా ఒక కొడుకే నాయనా. తారీఖు ఫిబ్రవరి రాత్రి దుర్ఘటన జరిగింది. మీ అందరు జరిగింది. ఉల్లగడ్డ పోడు అనే విలేజ్ నుంచి సుమారు 30 మంది భక్తులు తలకోన పోవడానికి రాత్రుల్లో ప్రయాణం చేసిన అడవి గుండా నడిచి వెళ్ళడానికి ప్రయత్నంలో సుమారు 1 గంట ప్రాంతంలో ఎక్కడైతే ఇప్పుడు ఏనుగులు దాడి చేశాయో అక్కడ వెళ్ళడం జరిగింది. ఆ టైంలో ముందుగా చెంగల్రాయుడు అనే వ్యక్తి ముందుగా వెళ్తూ ఉన్నారు. అది వెనకమంట మిగతా వాళ్ళందరూ కూడా ఫాలో అవుతున్నారు. అక్కడ పోయినాక కొంత వాళ్ళకి అనుమానం వచ్చి ఏదో దాన్ని తప్పినామని చెప్పని అందరూ కూడా చుట్టుపక్కల లైట్ వేసి వెతుకుతున్నారంట. ఆ సమయంలో చెంగల్రాయుడు ముందుడం వల్ల ఆయనకు ఇక్కడ ఏనుగులు ఉన్నాయని అనుమానం వచ్చింది. వచ్చి వాటి పారిపోవడానికో ఏదో ఆయన అనుకొని అతని దగ్గర ఉన్న టిఫిన్ క్యారెట్ పెద్దది ఏదైతే స్టీల్ది దాన్ని గట్టిగా డమని వాయించడం జరిగింది. అలా వాయించినప్పుడు ఆ ఏనుగులు ఏదైతే ఉన్నాయో సుమారుగా ప్రత్యక్ష సాక్షి ప్రకారం సుమారు 30 ఉన్నాయంటున్నారు. అవి తిరగబడి భయపడి వీళ్ళ మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో సుమారు 3 చనిపోయినారు, 2 గాయపడ్డారు. మిగతా వాళ్ళందరూ కూడా తప్పించుకొని పారిపోయి అక్కడ దాక్కోవడం జరిగింది. ఈ ప్రత్యేక సాక్షి కూడా దాక్కున్నారు. తర్వాత అందరూ జనాలు వచ్చినాక అందరూ కూడా బయటకు వచ్చారు. ఈ విధంగా జరగడం చాలా బాధాకరం. అయితే ప్రజలందరూ కూడా చుట్టుపక్కల విలేజర్లు రాత్రుల్లో అడవిలో వెళ్ళొద్దండి. ఆ విధంగా వెళితే ఇట్లా మృగాలు, వన్యమృగాలు ఇబ్బంది, ప్రాణాలకు కూడా ప్రమాదం. కాబట్టి మీరందరూ కూడా ప్రజలకి తెలిసేటట్టు మా ఇన్స్పెక్టర్ వాళ్ళు కూడా కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. ఈ దుర్ఘటనకు సంబంధించి కేసు కట్టడం జరిగింది. ఇద్దరిని చనిపోయిన విషయంలో మిగతా ఇద్దరు కూడా మంచి ట్రీట్మెంట్ కోసం తిరుపతి పంపడం.